వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గాంశ మాస్టర్. ఈరోజు మనతో పాటు వరల్డ్ హైయెస్ట్ పెయిడ్ న్యూమరాలజిస్ట్ బాబా పాండురంగం గురూజీ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 2024లో ఎలక్షన్ జరగబోతున్నాయి ఈ సంవత్సరంలో. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి దాంట్లో ప్రత్యేకంగా జగన్ గారి పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. హ్యాపీ భారత్. హ్యాపీ ఎవరు ఎలా ఉన్నారు దుర్గా ప్రసాద్ మాస్టర్ గారు? చాలా బ్రహ్మాండం. మీ దగ్గరికి వస్తే చాలా బాగుంది. ఇంకా బాగుంటారు, అందరూ బాగుండాలి. హ్యాపీ భారత్ అనండి సార్. హ్యాపీ భారత్. హ్యాపీ భారత్. గోల్డెన్ టైం స్టార్ట్ నౌ అంటే మీకు మాకు అందరికి గోల్డెన్ టైం స్టార్ట్ అయిపోద్ది. సో ఏంటి మరి ప్రధానంగా మంచి అంటే రాబోయే ఎలక్షన్ లో డేట్ రాలేదు కదా, డేట్ వస్తే కరెక్ట్ గా మనం యుద్ధం చేయొచ్చు దాని మీద. ఏ డేటు ఇలా అనుకోవచ్చు, పరిస్థితి ఇలా అంటే ఏం లేదు, ఆయన డేట్ ఆఫ్ బర్త్ నుంచి తీసుకోవచ్చు. కానీ ఎలక్షన్ డేట్ వస్తే అప్పుడు వాళ్ళు వేసే నామినేషన్ డేట్ అప్పుడు అన్ని మర్జన జరుగుతుంటాయి కదా తెలంగాణ ఎలక్షన్ లో. అయితే మళ్ళీ ఒక వీడియో చేద్దాము, చేయాలి. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఖచ్చితంగా. ఎందుకంటే మనం చరిత్ర ఎప్పుడు కూడా మనం చరిత్ర తెలుసుకుంటేనే మనకు బేసిక్ ఉంటుంది, బేస్ అనేది ఉంటుంది పిల్లలు. మనం ఏదేదో మాట్లాడేసుకుంటే కుదరదు కదా. అన్ని నంబర్లే, పొద్దున్న లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు ప్రతిదీ కూడా మీ టైంలో నంబర్ ఉంటుంది, మొబైల్లో నంబర్ ఉంటుంది, బ్యాంక్లో నంబర్ ఉంటుంది, ఎక్కడైనా నంబరే. ఒక్క ఓటుతో ఆగమైపోయినారు. అందుకోసమే ఇక్కడ తెలుసుకుందాం ఈరోజు. సో ఇది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ మరి డూప్లికేట్ తెలియదు, కానీ గూగుల్లో మాత్రం ఇదే ఉంది, 21/12/1972 అంతే. కానీ అద్భుతం. ఎందుకంటే మనకు తాత ముత్తాత నుంచి ఒకటి చెప్తుంటారు, ఒరే నాన్న నువ్వు దానం చేస్తే కుడి చేతితో చేస్తే ఎడమ చేతి తెలియవద్దు, ఎడమ చేతి కుడి చేతి తెలియవద్దు అనేది ఒక సామెత. కానీ విషయం ఏంటిదంటే జగన్మోహన్ రెడ్డి బుర్రలో ఏమి జరుగుతుందో వాళ్ళ భార్యకి తెలియదు, వాళ్ళ అమ్మకి తెలియదు, అసలు ఎడమ చేతికి తెలియదు, కుడి చేతి తెలియదు. ఎలా అంటే ఆయన జన్మ సంఖ్య విధి సంఖ్య బట్టి చెప్పచ్చు, దాన్ని బట్టి అది అంతే. ఎందుకంటే కింగ్ నంబరు 3, క్వీన్ నంబరు 7. ఎలా కింగ్ 3 ఎలా? ఈ మొత్తం 12, 12, 21, 12, ఇది 3 ఇవన్నీ క్యాల్కులేషన్ చేస్తే వచ్చేస్తుంది మీకు. ఇదిగోండి ఇది 3 అవుతుందండి, 3 ఇది 3 అవుతుంది, 3 అండి. ఎస్ ఇది 10 అవుతుందండి, ఇది 9 అవుతుందండి. ఓకే. సో ఇది 19, 19 + 6, 19 + 6 25. అబ్బా అద్భుతమైన నంబర్. 25. ప్రైజ్ ద లార్డ్, జీసస్ నంబర్. ఓకే. ఆయన కూడా ముందే పుట్టాడు, 4 రోజుల ముందే. ఓకే. అందుకోసం చూడండి, అంటే రాజకీయాలంటే ఈయన దగ్గర నేర్చుకోవాలా. రాజకీయాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే నేర్చుకో, అంతే. మరి భారతదేశంలో ఎవడండి పార్టీ పెట్టి ఒక్కసారి ఇంత బంపర్ మెజార్టీతో గెలిచిన చరిత్ర ఎక్కడ ఉందా? లేదండి. ఈ బాహుబలి రికార్డులు, త్రిపుర రికార్డులు, అసలు రికార్డులకే రికార్డు. ఓకే. ఇది నంబర్. సో ఈ నంబర్ ఎప్పటికుంటుందా అంటే ఉండదు. మళ్ళీ ఇప్పుడు వై నాట్ అంటున్నారు. వై నాట్ 175. అవును. ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. నేను అభిప్రాయం, మీ అభిప్రాయం కాదు, నంబర్ అభిప్రాయం చెప్దాం. నంబర్ అభిప్రాయం చెప్పండి. సో ఎందుకంటే ఈ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం, నిజం జరుగుతుందా కాదా. ఈ వీడియో ఎప్పటికుంటది, మళ్ళీ డేట్ చెప్పండి. ఈ మధ్య ఇవాళ జనవరి 18, 2024 టైం కూడా చెప్పండి. 5:23. ఎందుకంటే వీళ్ళకి తోక తెలియదు, తొండం తెలియదు యూట్యూబ్ లో చూసే వాళ్ళకి. ఈయన ఎలక్షన్ ముందే వచ్చి వీడియో చేశాడు అంటాడు. అవునండి. ఇవాళ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ యొక్క వర్ధంతి. మరి అందువల్ల ఇది ఈ రోజు చేస్తున్నాం మన వీడియో. మనం ఇంతకు ముందు తెలంగాణ ఎలక్షన్ ఎప్పుడు చేసాము? అది ఇందిరాగాంధీ పుట్టినరోజు చేశారు, చూసారా, నవంబర్ 19. మరి తెలుసుకోవాలి కదా వాళ్ళకి. జనాలు ఏమనుకుంటున్నారంటే ఏదో ముందే చేస్తారు, ఏదో పేడ్ ఆర్టిస్టులు అనుకుంటున్నారంతా. పేడ్ లేదు, ఏం లేదు, మీకు వచ్చేది లేదు, నాకు వచ్చేది లేదు. ఇక్కడ సబ్జెక్ట్ చెప్తున్నాం. ఓకే. సో అందుకోసం ఇక్కడ ఉన్న నంబర్లో ఈ చిదంబర రహస్యము, సూర్య యంత్రము, దీని లోషోగ్రీడ్ అంటారండి. దీంట్లో ఏమేమి ఉన్నాయో చూసుకుందాం మనం. ఓకే. సో 1 3 సార్లు ఉందండి. 1 3 సార్లు ఉంది. షర్మిలమ్మ కూడా ఉంది. ఇది మహాత్మా గాంధీ గారికి ఉందండి. మహాత్మా గాంధీ కాదు, ఏపీజే అబ్దుల్ కలాం గారికి, నెహ్రూ గారికి, ఇందిరాగాంధీ గారికి, మోడీ గారికి, వీళ్ళందరికీ ఈ 1 ఎక్కువగా ఉండడం సూర్య ఆధిక్యత. రాజకీయ పదవులు, సీఎంలు, పిఎంలు, అమ్మ బాబా. మరి లేకపోతే ఎలా ఉంటుంది? అదొకటే కాదు, మళ్ళీ వాజ్పేయి గారికి కూడా 2 ఎక్కువగా ఉన్నాయి.
వాజ్పేయి గారు ప్రధానమంత్రి. ఇప్పుడు రెండు ఎన్ని ఉన్నాయండి? 1, 2, 3 3 ఉన్నాయి. అబ్బాబ్బాబ్బా మామూలు కాదు. 2 కోమలత్వం, సున్నితత్వం, నవ్వుతూ ఉంటారు అలా. హర్ట్ ఎవర్, హర్ట్ చేయడు, హెల్ప్ ఎవర్ అంటాడు సాయిబాబా కొటేషన్ లాగా. జగనన్న ముద్ద, బ్యాగు, గోరు ముద్ద, ఏదో చూడండి ఇక్కడ. ఓకే, పాపం లిక్కర్ వాళ్ళకి ఇబ్బంది, బ్రాండ్ సరిగా లేదట. చూద్దాం. ఇది అయిపోయిందా? 7 అయిపోయిందండి. 1, 2, 3, 4, 5, 6, ఇంకా 1, 9. 9 ఒకటి ఉంది. 9 ఉందండి. 7 ఒకటి ఉందండి. 7 ఒకటి ఉంది. అమ్మా అయిపోయిందండి. మరి రాజకీయ లైన్ ఒకటి రాలేదండి. రాజకీయ లైన్ ఒకటి లేకుండా సీఎం అయ్యారు తెలుసా? అది ఎలా, ఏంటండి, ఏంటి విచిత్రం? మహిమ, అది మహిమ, దేవుని మహిమ. 16 నెలలు పోయొచ్చాడు కదా. అవును, జైలుకి వెళ్ళి వచ్చారు. శ్రీకృష్ణ స్థలం, జైలు అనకూడదు అలా. శ్రీకృష్ణ జన్మస్థానానికి ఎవరికి పోయేస్తారో వాళ్ళు నేతలు అవుతారు, మహానుభావులు అవుతారు. మహాత్మా గాంధీ వెళ్ళారు, ఇందిరాగాంధీ వెళ్ళారు, నెహ్రూ గారు వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. అబ్బా అంటే మేము వెళ్ళాం కానీ సో ఈ విధంగా ఖచ్చితంగా ఈ విధంగా నంబర్స్ వచ్చేసాయండి. జన్మ సంఖ్య, విధి సంఖ్య లేకుండా ఎవరు కారండి. అది ఎందుకు అవుతారండి రాజకీయ నాయకుల్లో? ఏదైనా ఒక నంబర్ ఉండాలి కదండి. ఉంటుందండి, ఎందుకంటే 3 నంబర్ ఉంది కదండి. కింగ్ నంబర్, కింగ్ నంబరే 3. మళ్ళీ విధి సంఖ్య కూడా 7. వీళ్ళంటే అయిపోద్ది అంతే. ఒకసారి అన్నాడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో, ఎక్కువ మాట్లాడుతున్నావు, నేను సీఎం అయిన తర్వాత నీ సంగతి చూసుకుంటా. నేను కూడా అంతే అన్నాడా లేదా? దిస్ ఇస్ ద పవర్. ఇది 2 అనేది 2 సార్లు, 7 అనేది 2 సార్లు వచ్చింది. షర్మిలమ్మకి వచ్చింది, ఈయనకు వచ్చింది. సో పవర్ పనిచేసింది. కానీ మిస్సింగ్ ఈడు ఉంది, ఒకటి ఉంది. అక్కడ 5 రావాలన్నారు, మళ్ళా మిస్ అయింది. కానీ ఇంకోటి ఏంటంటే కువా నంబరు. దీంట్లో అద్భుతం ఎందుకు జరుగుతుందంటే ఈయన సంవత్సరం సంఖ్య ఉందండి. అంటే మీకు ఒక అంటే ఇవన్నీ చాలా హైపేడ్ న్యూమరాలజీ కాబట్టి ఒక్కొక్కరు 2 లక్షలు కట్టి నేర్చుకుంటారు మా దగ్గర. ఇప్పుడు దుర్గాప్రసాద్ గారు చూస్తే చెప్పాలనిపిస్తుంది రహస్యం, ఎందుకంటే ప్రేమగా అడుగుతుంటారు వచ్చి. ఇక్కడ ఎందుకు ఇలా ఇన్ని విజయాలు సాధించాడంటే 1972 అనేది మొత్తం కొడితే 19 నెంబర్ వస్తుందండి. చూడండి, ఇది 10, 19. ఇది యువరాజు సంఖ్య అంటారు. యువరాజు అంటే ప్రిన్స్, యువరాజు, యువరాణి. అందుకోసమే ఇది అలా వచ్చింది. దీన్ని మళ్ళీ 11లోంచి 1 తీసేస్తే అలా రావడమే కాదు, 11లోంచి 1 తీసేస్తే మళ్ళీ 10 వచ్చిందండి. మళ్ళీ కువా నెంబర్ 1 వచ్చిందండి. కువా నెంబర్ అంటే రహస్య, దాగి ఉన్న రహస్య సంఖ్య. మళ్ళీ 1 ఇచ్చేసిందండి. ఇక్కడ ఇంకోటి వచ్చింది, మామూలుగా లేదు ఇంకా. సో ఇట్లా ఆయన గ్రాఫ్ అలా పెరిగింది. కాబట్టి మొన్న 2019లో సీఎం అయ్యారు. ఇప్పుడు 2024 పరిస్థితి ఇక్కడ చూసుకుంటే 2000 ఇక్కడ చూద్దాం, చిన్నగా చేసుకుందాం. ఆయన డేట్ ఆఫ్ బర్త్ 21 అండి, డిసెంబర్ నెలలో పుట్టాడు. ఆయన పుట్టినది 1972. కానీ ఏ ఇయర్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ ఇయర్ అయ్యాలి. 2019లో కదా సీఎం అయింది, అంతకుముందు కాదు కదా. ఎమ్మెల్యే అయ్యాడు, ఎంపీ అయ్యాడు, కానీ సీఎం పదవి కోసం పాకిలాడాడు కదా 2009 నుంచి. 2009 నుంచి 2019 వరకు 10 సంవత్సరాలు పాకిలాడాడు. పాదయాత్ర అన్నాడు, భరోసా యాత్ర అన్నాడు, రైతు యాత్ర అన్నాడు, అమ్మ యాత్ర అన్నాడు. కాదు, అవన్నీ టైటిల్స్. ఓదార్పు యాత్ర, తల్లి యాత్ర, చెల్లెల యాత్ర, అందరి యాత్ర, యాత్ర యాత్ర యాత్ర. సో అందుకోసమే యాత్ర వల్ల విజయం వచ్చింది. సో అందుకోసమే సినిమా కూడా వచ్చింది, యాత్ర 1, యాత్ర 2 అంతే. సో అందుకోసమే 2019 డిసెంబర్ 21కి 18 నెంబర్ వస్తుందండి. అంటే ఆయన పుట్టినరోజుకు ముందే ఎలక్షన్ జరిగింది. ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి. ఎందుకు సీఎంలు అవుతారు? ఎవరి పర్సనల్ ఇయర్ నెంబర్ అయినా 1 వచ్చినా, 4 వచ్చినా, 5 వచ్చినా, 6 వచ్చినా, 8 వచ్చినా వీళ్ళు సీఎంలు అయ్యే యోగాలు ఉంటాయి. ఇప్పుడు అందుకోసమే 2019 ఎప్పుడు జరిగింది ఎలక్షన్లు? ఏప్రిల్లో, మేలో జరిగాయి కదా. అవునండి. సో అందుకోసం అప్పుడు 11 నెంబర్ ఉంది. ఏమొచ్చింది? 8 వచ్చింది. సీఎం అయ్యాడు. ఆయన ప్రమాణ స్వీకారం కూడా ఆయన ప్రమాణ స్వీకారం కూడా మే 30వ తారీఖు 2019లో జరిగింది. కానీ మన కేసీఆర్ లాగా, మన చంద్రబాబు నాయుడు గారు గల నెగిటివ్ డేట్లో ప్రమాణ స్వీకారం చేయలేదు. అది పర్లేదు, ఈ డేట్ బాగానే ఉంది. బాగుంది కాబట్టి బాగుంది.
బాగుంది. అందుకోసం గురువుగా ఎందుకు బాగుందంటే ఈయన కింగ్ నంబరే ఈయన యొక్క నంబర్ వచ్చింది ఇలా. అది అర్థమైందా? కింగ్ నెంబర్ అది వచ్చింది. ఆ ప్రమాణ స్వీకారం ఆ రోజు చేశారు. 30 అంటే మూడు నంబర్ గురువు జూపిటర్. ఓకే, హై థాట్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు ఎలక్షన్స్ ఏంటండి? ఇప్పుడు 2024 ఏంటంటే 2024లో ఆయనకి మనకి డిసెంబర్ 21 అంటే ఆయన బర్త్డే. అవును. కానీ ఎలక్షన్లు ఎప్పుడు ఏప్రిల్ మేలోనే జరుగుతాయి. అవును. మొత్తం డిసెంబర్ 21కి వస్తే 14 నెంబర్ వస్తుంది, చాలా మంచిది. ఓకే. కానీ ఇప్పుడు 13 నెంబర్ వచ్చింది. 13 నెంబర్ వచ్చింది. ఎందుకంటే ఆయన పుట్టినరోజు ముందే జరుగుతున్నాడు. ముందే జరుగుతుంది. కానీ ఇక్కడ మనం రాసిన ఫార్ములాలో 1 వచ్చినా 4 వచ్చినా 5 వచ్చినా 6 వచ్చినా 8 వచ్చినా సీఎంలు అవుతారు. అవును. ఇది 1%. మరి 100% రాయా. ఓకే. ఎందుకంటే ఈసారి తెలంగాణ కన్నా రసవత్తరం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. జుకేగాన ఆయన ఒకరు వస్తారు, జుకేగాన ఇంకోళ్ళు వస్తారు. మీకు తెలిసి 3 పార్టీలు కనిపిస్తున్నాయి. అవునండి. ఏమేమి ఉన్నాయి చెప్పండి? 1 తెలుగుదేశం పార్టీ, 2 వైఎస్ఆర్సీపీ, మళ్ళీ పవన్ కళ్యాణ్ జనసేన. ఇప్పుడు తెలుగు మళ్ళీ కాంగ్రెస్ వస్తుందండి. ఇంకోటి కూడా ఉంది, జై భారత్, జై తెలుగు అవి కూడా వస్తున్నాయండి, చిన్న చిన్న పార్టీలు. ఇంకోటి ఉంది, బీసీవై పార్టీ, రామచంద్ర యాదవ్. ఓకే. రసవత్తరం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్ లో యుద్ధం. సో అందుకోసమే ఈ 1%లో ఇక్కడ 13 నెంబర్ వచ్చింది కాబట్టి 13 నెంబరు సీఎం చేయగలుగుతుంది. ఒక్కొక్కసారి 13 నెంబర్లో చిక్కులు చికాకులు కోర్టు కేసులు, ఆ బెయిల్ 10 సంవత్సరాలు అయింది. అది కూడా పైన ఆయనకు కొంచెం ఇట్లా తిక్క కలిగింది అనుకోండి, బటన్ నొక్కేస్తాడు, ఓపెన్ అయిపోతాయి. అలా జరుగుతాయి. సో అందుకోసమే ఇప్పుడు జరిగేది ప్రపంచ కప్ కన్నా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో. ఉత్కంఠ ఎవరు సీఎం, అది వై నాట్ 175 అంటే ఇంకెట్లా. ఇప్పటికే అందరూ మారుతున్నారు, మీకు ఆల్రెడీ తెలుసు, మీరు విశ్లేషకులు కాబట్టి. కానీ ఎట్లాగో మనకు డిసెంబర్ 21 తర్వాత జరగవు. అవునండి. సో 13 నెంబర్ వస్తుంది కాబట్టి ఆయన వ్యూహం బాగా చేసుకుంటేనే వ్యూహం ఈ పర్సెంటేజ్ ఆయనని 1% తోటి సీఎంలు ఓడిపోతారు, 1% తోటి మళ్ళీ అవడానికి అవకాశం ఉంది. కానీ మొన్న తెలంగాణలో కూడా 2% తోటే కదా ఓట్లతో గెలిచినారు. 2%. అంతేగా, అంతే 1% ఇప్పుడు నేను చెప్పేది. బాగా రసవత్తరంగా ఉంటుంది, తగ్గేదే లేదంటారు, తూకిత్తా మైకిత్తా అంటారు. సో అందుకోసం ఇక్కడ కూడా ఒకటి మిస్ అయిందని చెప్పానుగా. అవునండి, 5 లేదు ఇక్కడ. కానీ లేకున్నా అవన్నీ ఏమేమో చేస్తుంటాడు. అందరు స్వామీజీల దగ్గరికి, పీఠాధిపతుల దగ్గరికి, పాస్టర్ల దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్తుంటాడు. ఎందుకంటే కమ్యూనికేషన్ ఉంటుంది కదా. ఈ కేతువు మరియు గురువు ఉన్నాడు కదా. ఈ కేతువేమో తలకాయ ఉండదు, గురువేమో బోల్డ్ అంత నాలెడ్జ్ ఉంటుంది. సరిపోయింది లెక్క. అయితే ఎలక్షన్ డేట్ బట్టి ఇంకొద్దిగా ఇంకా చెప్పగలుగుతాం, ఇంకా బాగా చెప్తాం. ఇంకా ఎందుకంటే ఇప్పుడే రసవత్సరం మొదలవుతుంది. సినిమా మొత్తం రిలీజ్ అవుతుంది. బాహుబలి 1, 2, RRR అన్ని రిలీజ్ అయిన తర్వాత అప్పుడు ఇంకా బాగా ఉంటుంది. మొత్తం మీద అయితే అందరు బీ కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి 13 వచ్చింది. జగన్ ఒకళ్ళ దగ్గర నుండి కొన్ని నేర్చుకుంటాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి, రేవంత్ రెడ్డి గారి దగ్గర నుండి నేర్చుకున్నది ఏంటంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయినా కూడా ఒక సీఎం కొడుకు అయ్యి ఉండి అన్ని డబ్బులుండి కూడా జైలుకు పోయి కష్టాలను అనుభవించి కూడా ఆయన ఎప్పుడు తన కాన్ఫిడెన్స్ను కోల్పోలే. అట్లనే రేవంత్ రెడ్డి గారు కూడా 109 కేసులు పెడితే కూడా ఆయన ఎప్పుడు చెల్లించలే. ఆయన టార్గెట్ సీఎం పదవే. సో అట్లా ఉన్నారు కాబట్టి వాళ్ళు అచీవర్స్ అయ్యారు. వాళ్ళు అంత హార్డ్ వర్క్ చేయకపోతే చాలామంది ఏదో ఇవాళ వేణుస్వామి వచ్చి టీవీ ముందర కూర్చొని మాట్లాడలే, ఒక టంగ్ స్లిప్ అయ్యి నోరు జారితే 30 ml అన్నట్టుంటుంది కథ. టీవీలో టెలికాస్ట్ అవుతుంది. గుర్తుంది కదా? గుర్తుందో మర్చిపోయినా మనం. మరి అట్లుంటుంది కథ. మనం ఒక్కసారి ఎయిర్లోకి వెళ్ళిపోయింది అనుకో వాయిస్, ఆడుకుంటారు జనాలు. అట్లనే కేసీఆర్ గారు అడ్మినిస్ట్రేటర్ అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్న గొప్పతనం ఏంది అంటే, పెద్ద ఆయన దగ్గర ఉన్నది ఏంటి అంటే ప్రేమతో సరెండర్ అయ్యేవాళ్ళు. పెద్ద ఆయనకు కేసీఆర్ గారికి భయంతో సరెండర్ అయ్యారు. తేడా అది. రాజశేఖర రెడ్డి గారు ప్రేమతో సరెండర్ అయిపోతారు. ఇదే భయం అక్కడ కూడా ఉండేది, కానీ ప్రేమతో సరెండర్ అయ్యారు. ఈయనకు భయంతో సరెండర్ అయ్యారు. మొత్తం మీద నువ్వు భయమో ప్రేమలో సరెండర్ కావడం ముఖ్యం. ఆధీనంలో ఉంచుకోవడం. నాకు అది నచ్చింది. ఆ కమాండ్ చేయడం అనేది గొప్ప విషయం. ఏకఛత్రాధిపత్యం ఇక అంతే. ఇక ఏకఛత్రాధిపత్యం. సరే ఇప్పుడు రేపు వచ్చిండా రాలేదా తర్వాత ఏమైతే దశాచిత్రం, అరే అటు దశ తిరిగిందిరా, నిజంగా దశ తిరిగింది. అయింది 2014 నుండి 24 వరకు ఈ కింగ్ అంటే కింగ్ లెక్కనే బతికిండు.
పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు కూడా కింగ్ లానే బతికారు. సౌత్ పాలిటిక్స్కి సంబంధించి వీళ్ళు గుర్తుంచుకోవాల్సిన వీళ్ళ పరిపాలన గుర్తుంచుకునే విధంగా ఉంటుంది అనటానికి చాలా అంశాలు ఉన్నాయి కదా. ఏమ్మా తెలంగాణ జాతిపిత కేసీఆర్ అది ఒక్కటి చాలమ్మా. ఆయన ఏం చేసిండు అనేది సెకండరీ. తెలంగాణ రావాలనేది నా చిరకాల వాంఛ. తెలంగాణ తీసుకొచ్చాడు. ఆయన సీఎంగా ఉన్నా లేకపోయినా ఆయన తెలంగాణ జాతిపిత, ఆయన అచీవర్ అంతే. నాకు తెలంగాణ ఇచ్చిన జాతిపిత అంతే. ఇంకా ఆయన ఆయన పేరు అది చరిత్రలో నిలిచిపోతుంది. ఇక అది మామూలు కాదు కదా. ఆయన సీఎంలు ఇవన్నీ వేస్ట్ మాటలు. ఆయనకు ఉన్న బిరుదు ముందు, జాతిపిత అనే బిరుదు ముందు, తెలంగాణ జాతిపిత అనే బిరుదు ముందు ఇవన్నీ ఇంకా పక్కకు పోయినట్టే. సో ఈ బిగ్ అచీవర్. ఇంకా వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే ముఖ్యమంత్రుల పాలన వేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 1994 నుండి 2004 వరకు 92లో ఫైనాన్స్ మినిస్టర్గా నేనే కూర్చోబెట్టిన, 94లో సీఎంగా నేనే కూర్చోబెట్టిన, 98, 99లో నేనే సీఎంగా కూర్చోబెట్టిన. ఇవాళ కూడా ఈనాడు పేపర్ తీస్తే ఫ్రంట్ పేజీలో నా బొమ్మ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారితో. ఇప్పటికి కూడా మీరు చూస్తే చూడవచ్చు ఆ ఫోటో. సో అప్పుడు నేను నా కళ్ళతో చూసిన ఈజ్ ఎ బిగ్ అచీవర్, బిగ్ అడ్మినిస్ట్రేటర్. ఆయన వస్తుంటే ఐఏఎస్లో కూడా భయపడ్డటువంటి సిచ్యువేషన్ నేను చూసిన. అదే చంద్రబాబు నాయుడు గారిని 2014లో చూడలేకపోయినా, ఎందుకంటే తర్వాత ఆయనకున్న చరిష్మ పోయింది. కానీ ఆ 10 ఏళ్ళు ఆయన అడ్మినిస్ట్రేషన్ చేసింది, అదొక చరిత్ర. అట్లనే రాజశేఖర రెడ్డి గారు ఆ రాజసం ధోతిలో కూడా, ఆ రాజసం పంచకట్టులో కూడా ఆ రాజసం ఎవరు చేయరు. అట్లనే కేసీఆర్ గారు అడ్మినిస్ట్రేషన్ ఏంటి అంటే భయపెట్టైనా సరే అట్లా నిలబెట్టారు. సో అది ఆయన స్పెషాలిటీ. సో వీళ్ళందరూ చరిత్రలో నిలిచిపోయే మనుషులు. ఓకే, రైట్. 2 రాష్ట్రాల్లో జనసేన పార్టీ యొక్క ప్రభావం, జనసేన పార్టీ స్థాపించిన అధినేత యొక్క ఇంపాక్ట్, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పాలిటిక్స్లో 6 స్థానాల్లో వాళ్ళ అభ్యర్థులను పెట్టి 8 స్థానాల్లో పెట్టారు. 6 స్థానాలు ఐ థింక్ ఆయన ప్రచారం చేసినట్లున్నారు ఇక్కడ. సో ఎలాంటి ఇంపాక్ట్ 8 స్థానాల్లో ఏమైంది? డిపాజిట్ కూడా రాలేదు. నేను ఎప్పుడో చెప్పిన పరిస్థితులు బాగాలేవు అని చెప్పిన. ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి. ఓకే, ఏంటి తన జాతకం? ఏలినాటి నడుస్తుంది. ఓకే, 2025 వరకు ఏలినాటి నడుస్తుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆయన ఇండిపెండెంట్ కొట్లాడుంటే ఇవాళ మెయిన్ అపోజిషన్ అవుతాడు. రేపు పొద్దున 24లో జగన్ గారికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తే ఆయనకి 20 నుండి 25 సీట్లు వచ్చి ఆయన అపోజిషన్ ప్లేస్లో కూర్చుంటుండే. ఓకే. సో మనం చెప్తే నేను అదే చెప్తున్నా, మన మాట వినాలే అనే రూల్ ఎక్కడుంది? ఎవరిష్టం వాళ్ళది. ఓకే. సో పవన్ కళ్యాణ్ గారికి వస్తూ ఉన్న ఫాలోవర్స్ని చూసి ఎంత ఇంపాక్ట్ ఉంటుందో అని భయపడిపోతుంటారు చాలా సందర్భాల్లో. నేను కూడా తెలంగాణలో నాగర్ కర్నూలు సభను చూసా, కూకట్పల్లిలో ర్యాలీని చూసా. ఆ క్రౌడ్ అంతా చూసి ఖచ్చితంగా కూకట్పల్లిలో అయితే నేను ఖచ్చితంగా జనసేన అభ్యర్థి గెలుస్తారని అనుకున్నాను. ఎందుకు అంటే అంత వేవ్ కనిపించినట్టు అనిపించింది నాకు. బట్ గ్రౌండ్లో అలాంటి పరిస్థితి ఏమీ లేదు. అభిమానం వేరు, ఓటేయడం వేరు. ఎందుకు అది ఎక్కడైనా అంతే, ఇక్కడనే కాదు. ఓటుకి ఎందుకు కన్వర్ట్ అవ్వట్లేదు పవన్ కళ్యాణ్ గారు? ఆ మాటకు వస్తే మన భారతదేశ ప్రధాని ఎవరు ఉండాలి? రాహుల్ గాంధీ గారు కాదు, రజనీకాంత్ కానీ అమితాబ్ బచ్చన్ కానీ ఉండాలి. మీరు ఇటు కంపారిజన్. ఓకే, వాళ్ళిద్దరే ఉండాలి. అప్పుడు భారతదేశానికే కాదు, ప్రతి స్టేట్ సీఎం ఒక సినిమా యాక్టర్ అయి ఉండాలి. అంతే కదా. హయ్యెస్ట్ జనాలు ఎవరికి వస్తారు? తలైవకి వస్తారు. రజనీకాంత్ వచ్చిండు అనుకో, జనాలందరూ వచ్చి నిలబడతారు రోడ్డు మీద. మరి ఆయన ప్రధానమంత్రి కావాలి, అమితాబ్ బచ్చన్ రాష్ట్రపతి కావాలి. అట్లనే మిగిలిన స్టేట్ సీఎంలందరూ ఆయా స్టేట్ హీరోలు కావాలి. ఎందుకైతే లేరు? ఎన్టీ రామారావు తర్వాత ఎందుకు అంత అవుతుంది? ఇవాళ తెలుగుదేశం పార్టీ అధినేతను తీసుకుపోయి జైల్లో పెట్టినా కానీ మాట్లాడకుండా జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు మాట్లాడతలేడు? అంటే నిజాలు తెలుసు కాబట్టి, గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి. రైట్. బాదాంకాయలు పల్లికాయలు అమ్ముకునేటోడు కూడా 1 డేలో సెలబ్రిటీ అవుతాడు. అంత మాత్రం మనం ఓట్లేస్తామనుకుంటే తప్పు. ఓకే, రైట్. బర్రెలు కాల్చుకునే అక్క వీడియో పెడితే సపోర్ట్ కొడతాం, కానీ ఓట్లేయం, ఓన్లీ సపోర్ట్ కొడతాం. ఓకే, అంతే. పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి కూడా బర్రెలకతో సమానం అంటారా? బర్రెలకతో సమానం అనట్లేదు నేను. అనేది సెలబ్రిటీ స్టేటస్ వేరు, జనాలు రావడం వేరు, ఆ వచ్చిన వాళ్ళు ఓటు హక్కు కింద కన్వర్ట్ అవ్వడం వేరు. నేను మాట్లాడేది అది. దాన్ని చూసి జనాలను చూసి ఓట్లు పడతాయి అనుకోవడం తప్పు అని చెప్తున్నా. ఎప్పుడే కానీ జనాలకు ఓట్లకు సంబంధం లేదు. బట్ టీడీపీతో పొత్తుని ఒకవేళ వాళ్ళు విరమించుకున్నా, పవన్ కళ్యాణ్ గారు విరమించుకొని బీజేపీతో కలిసి ఎన్నికల్లోకి దిగితే ఇంపాక్టెడ్ సీట్స్ ఏమైనా, అంటే ఏమైనా ఇన్ఫ్లుయెన్స్డ్ సీట్స్ ఏమైనా ఉండొచ్చా ఏపీలో? ఇప్పుడు ఇండివిజువల్గా పవన్ కళ్యాణ్ రేపొద్దున కూడా టెక్నికల్గా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే టీడీపీ ఓటు పవన్ కళ్యాణ్ గారికి కన్వర్ట్ అవుతుందా? నా సింపుల్ క్వశ్చన్. జనసేన ఓటు టీడీపీ కన్వర్ట్ అవుతుంది, కానీ టీడీపీ ఓటు కన్వర్ట్ అవుతుందా? నా ప్రశ్న, ఇది పెద్ద ప్రశ్న ఇది. దీనికి ఆన్సర్ చేస్తే జవాబు వస్తుంది. నేను అడిగే ప్రశ్నకు ఆన్సర్ చేయి.
టీడీపీ ఓటు జనసేన కన్వర్ట్ అయ్యే అవకాశం ఉండదు. పొత్తు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా పొత్తు పెట్టుకున్నా ఇయ్యరు వాళ్ళు, ఇయ్యరు, accept చేయాలి కదా. ఇయ్యరు, ఓకే. ఇయ్యరు. తెలంగాణలో 8 చోట్ల జనసేన పోటీ చేసింది. ఎవరితో కలిసి పోటీ చేసింది? బీజేపీతో కలిసి పోటీ చేసింది. సంస్థాగతంగా ప్రతి కాన్స్టిట్యున్సీలా సరే పోనీ వద్దు అనుకుందాం, అట్లీస్ట్ ఒక 8 కాన్స్టిట్యున్సీలలో ఒక 4 కాన్స్టిట్యున్సీలలోనన్నా 15,000 ఓట్లు పడాలి కదా. అట్లీస్ట్ 16,000 ఓట్లు పడితే డిపాజిట్ దక్కుతుంది. అంటే బీజేపీకి ఓట్లు 15,000 ఓట్లు కూడా లేవా కాన్స్టిట్యున్సీలో? ఆ 15,000 ఓట్లు ఎందుకు కన్వర్ట్ కాలే జనసేనకు? ఇదే ప్రశ్న ఆంధ్రాలో ప్రత్యక్షమవుతుంది, ఉత్పన్నమవుతుంది. నేను అడిగే ప్రశ్నే ఇది. జనసేనకు బీజేపీ ఓటు షేరు ఎందుకు కన్వర్ట్ కాలేదు తెలంగాణలో? బీజేపీ, టీడీపీ, జనసేన ఇంచుమించు 3 కలిసి పోటీ చేసినట్టే ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో అనుకుందాం, ఇల్లీగల్గానో లేకపోతే అన్అఫీషియల్గానో. మరి జనసేనకు బీజేపీ ఓట్లు ఎందుకు కన్వర్ట్ కాలే? ఎందుకు ట్రాన్స్ఫర్ కాలే? టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసినట్టే కదా తెలంగాణలో. టీడీపీ ఎన్నికల బారి నుంచి లేదు, కానీ అన్అఫీషియల్ గానే సపోర్టే కదా. జనసేన అంటే టీడీపీ కూడా జనసేనతో కలిసింది ఆంధ్రాలో. లేదు. ఇప్పుడు ఇక్కడ టీడీపీ ఎన్నికల నుంచి తప్పుకొని వాళ్ళ కార్యకర్తల్ని లేదంటే ఆ పార్టీ సింపథైజర్స్ ని ఎటువైపు మళ్ళించింది అంటే గాంధీ భవన్ వైపు మళ్ళించింది. గాంధీ భవన్ లో కాంగ్రెస్ జెండాలతో పాటు టీడీపీ జెండాలు పట్టుకొని తప్పు మళ్ళలేదు. సెటిలర్స్ గనక ఇవాళ కాంగ్రెస్ కోటేసి ఉంటే హైదరాబాద్ లో కాంగ్రెస్ కు 10 సీట్లు వచ్చాయి. ఒక్క సీట్ కూడా రాలే హైదరాబాద్ లో. రంగారెడ్డి హైదరాబాద్ లో మొత్తం బీఆర్ఎస్ ఫుల్ స్వీప్ చేసింది అంటే దాని అర్థం ఏంది అంటే మొత్తం గుండుగుత్తగా టీఆర్ఎస్ కేసీఆర్ సెటిలర్స్ అందరూ. ఎవ్వరు కూడా చంద్రబాబు నాయుడు ఇష్యూస్ బేస్ చేసుకొని ఏ ఒక్కడు కూడా కాంగ్రెస్ పార్టీకి వెయ్యలేదు అనేది తేటతెల్లమైతుంది. సో టీడీపీ సింపథైజర్స్ కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు, చంద్రబాబు మనుషులు ఎవ్వరు రేవంత్ కు సపోర్ట్ చేయలే. చేసుంటే ఇవాళ సిటీ మొత్తం కనీసం 10 సీట్లు కొట్టేది. ఓకే, అప్పుడు ఇంకా కాంగ్రెస్ కి ఇంకా ఎక్కువ సీట్లు. నేను అదే చెప్తున్నా, 10 సీట్లు కొట్టేది హైదరాబాద్ లో. కొట్టలేదు అంటే ఫుల్ అసలు కన్వర్టే కాలే. మొత్తం యాజ్ ఇట్ ఈస్ గా ఓట్లన్నీ గుండుగుత్తగా టీఆర్ఎస్కి వెళ్ళినాయి. సో ఇది జరగలేదు. అంటే జనాలు చంద్రబాబు నాయుడు ఇష్యూని వేరే రకంగా చూసారు, తెలంగాణ ఇష్యూని వేరే రకంగా చూసారు. రెండోది, సెటిలర్స్ అనే పదం ఇక మీదట వాడొద్దు. వాళ్ళు కూడా తెలంగాణలో భాగస్వాములే. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ పీపుల్ లాగానే బతుకుతున్నారు. వలస వచ్చిన వాళ్ళు కానీ ఎక్కడ కూడా సెటిలర్స్ లాగా లేరు. అందువల్ల వాళ్ళు ఓన్ చేసుకొని ఓట్లేసారు తెలంగాణ. బట్ కేటీఆర్ గారు చేసిన కొన్ని చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో కమెంట్స్ అనేవి నెగిటివ్ ఇంపాక్ట్ చూపించాయి పార్టీకి అనేది చాలా. ఒకవేళ ఎలక్షన్ రోజుకు ఆయన లోపల ఉంటే జరిగేదేమో, అప్పటికే ఆయన వదిలేసారు. అందువల్ల ఆ ఇంపాక్ట్ పడలేదని చెప్తున్నా. ఆయన లోపల ఉంటే ఫీలింగ్ మారేమో, కానీ ఆయన బయట ఉన్నట్టే కదా. దాని వేడి తగ్గిపోయింది అప్పటికి. ఆ సీన్ వేడి తగ్గిపోయింది కాబట్టి జనాలు కూల్ అయిపోయింటారు. సో తెలంగాణలో టీడీపీ ఇంపాక్ట్ లేదు, జనసేన ఇంపాక్ట్ లేదు, జీరో లేదు, ఉండబోదు, ఫ్యూచర్లో కూడా ఉండదు. ఓకే, ఏపీ పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు ఇన్ ఫ్యూచర్ మీరు 2 టర్మ్స్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే వస్తారంటున్నారు కదా. నెక్స్ట్ 2 టర్మ్స్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. 2024-29 ఎవరు? జగన్మోహన్ రెడ్డి వస్తాడు, ముఖ్యమంత్రి ఆయనే అవుతారు. మరి ఆయన పార్టీ ఆయన వస్తాడు. మీ నోట్ నుంచి చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు 2024లో మరియు 2029లో ఆయనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండబోతా ఉన్నారు. డామ్ షూర్ గా. ఇది రికార్డ్ అవుతుంది కదా బాబు, రికార్డ్ చేస్తున్నా. ఆ తర్వాత అయినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? ఏందమ్మా రాసుకొచ్చుకుంటా 200 ఏళ్ళు బతుకుతాను బడే ఉన్నావు, నాకు అర్థమైతలేదు. అంటే 74 ఏళ్ళు ఇప్పటికే అన్నారు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సీఎం. కాదమ్మా, 74 ఏళ్ళు ఆయన రాజకీయ గండం ఉంది, పరిస్థితులు అనుకూలంగా లేవు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు 2 టర్మ్స్ వచ్చిన తర్వాత ఏమైనా సిచ్యువేషన్స్ బ్యాడ్ గా వెళ్లే అవకాశం కనిపిస్తుంది? ఏం లేదు. ఇంకా రేపు 2024లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక టీడీపీ అనే పార్టీ ఏడు ఉంటది. ఓకే, తర్వాత చూద్దాం కదా. ఆ పార్టీ 29 వరకు సస్టైన్ అయినప్పుడు కదా, ఆ పార్టీ అప్పటి వరకు సస్టైన్. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన 2017లో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఏమని అంటే, రాజశేఖర్ రెడ్డి లాగా మారిన జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తారు మీరు అని చెప్పిన. అన్నట్టుగానే ఆయన మారిన తర్వాత ఆయనకు జనాల్లో లీడర్లు నమ్మకం వచ్చింది. అట్లనే ఇంకో మాట చెప్తున్నా ఇప్పుడు నీ తరపున, కేసీఆర్గా మారబోతున్న జగన్మోహన్ రెడ్డిని చూస్తారు 24లో. అర్థమైందా డైలాగ్? ఓకే, కంట్రోల్ చేస్తాడు. ఓకే, అందరినీ కంట్రోల్ చేస్తాడు. సో ఇంకా తిరుగులే జగన్మోహన్. స్థానబలం ఏంటంటే స్థానబలం. మేము తెలంగాణలో ఉన్నాం కాబట్టి ఆంధ్రలో మమ్మల్ని ఏం చేస్తారు అని చాలా మంది అనుకుంటారు. కానీ బట్ కుటుంబానికి సంబంధించి పదే మాట్లాడుతూ ఉన్న వాళ్ళకి అంటే ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అంటారు? ఈ ఎలక్షన్స్ టైంలో చెల్లి షర్మిల గారు తెలంగాణకు వచ్చేసారు, తల్లి గౌరవ అధ్యక్షురాలుగా రాజీనామా చేశారు. ఇప్పుడు ఆయనతో భార్య ఉన్నారు భారతి గారు,
పరోక్షంగా సపోర్ట్ చేసినా కూడా ఆమె ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చే అవకాశం ఉందంటారు? లేదమ్మా, లేదు, రారు. ఓకే. ఆ నెసిటీ లేదు వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీకి అవసరం ఏముంది? ఇప్పుడు సరే, ఇప్పుడు షర్మిల ఫైటింగ్ ఇంకోటో అవన్నీ వ్యక్తిగతమైన అంశాలు. ఇప్పుడు తెలంగాణలో నాకు తెలిసిన ఫ్యామిలీ ఉంది. అన్న టీఆర్ఎస్లో ఉన్నాడు, తమ్ముడు బీజేపీలో ఉన్నాడు, వాళ్ళ పెద్దన్న కాంగ్రెస్లో ఉన్నాడు. వాళ్ళు అనామకులు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకోము. ఇది సీఎం ఫ్యామిలీ కాబట్టి మాట్లాడుకుంటున్నాం. అట్లా ఎన్ని ఫ్యామిలీలు లేవు తెలంగాణలో? నాకు తెలిసిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు. ఓకే. సో అది కామన్ కదా, దాన్ని పెద్ద విశేషించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ జాతకరీత్యా ఉంటుంది. షర్మిల జాతకము, షర్మిల ఆంధ్రప్రదేశ్లో ఎంపీ కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఉంటుంది, అన్న నాకు ఎంపీ అంటది, రాజ్యసభ ఇస్తాడు, ఎంపీ ఇస్తాడు, పోతుంది. ఆమె జాతకంలో రాజయోగం అనుభవించే పరిస్థితి లేదు కాబట్టి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. సో యాక్చువల్లీ నథింగ్ బట్ డెసిషన్. ఆమె తీసుకునే నిర్ణయాలు ఆమె జీవితము. ఆమె పార్టీ పెట్టినా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పోయినా, లేకపోతే ఇంకో మాట మాట్లాడినా, ఇవన్నీ కూడా రాజకీయ జాతకపరమైన అంశాలే కదా. సో ఆమె తీసుకునే నిర్ణయాలు, ఆమె మాట్లాడే మాటలు ఆమె జీవితాన్ని డిసైడ్ చేస్తాయి. ఎలా ఉండబోతుంది అంటారు షర్మిల యొక్క పెద్ద గొప్పగా ఉండదు. ఓకే. షర్మిల గారు జగన్ దగ్గరికి పోతే హ్యాపీగా ఉంటుంది ఆమె జీవితం. ఆయన లేకుండా ఆమెను ఊహించుకోలేం. వెళ్ళే అవకాశం ఉందంటారు? ఎందుకంటే నీకు బాగా క్లోజ్ అమ్మా, నాకు తెలుసమ్మా. నీకు అమితమైనటువంటి ప్రేమ, నీకు చాలా క్లోజ్ షర్మిల. ప్రొఫెషన్ వేరు, వ్యక్తిగత మామూలుగానే అంటున్నా తల్లి, చెప్పట్లేదు. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే, ఇప్పుడు నేను మీకు డీకే శివకుమార్ అత్యంత సన్నిహితుడు అంట, కానీ ఆ సన్నిహితం ఎంతవరకు ఉండాలో అంతవరకే. షర్మిలమ్మ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి టిల్ టుడే ప్రతి ఒక్క పొలిటికల్ యాక్టివిటీ పైన నా కవరేజ్ ఉంది. అండ్ ఒక మహిళ, ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు అవ్వచ్చు, ఇటు మన షర్మిల గారు అవ్వచ్చు. ఇప్పుడు షర్మిల గారి గురించి మనం ఇప్పుడు కాదు, పార్టీ పెట్టిన రోజు నుండి మాట్లాడుకున్నాం. నేను ఎప్పుడైనా పాజిటివ్ గా మాట్లాడినా? మొత్తం ఎరగదీస్తుంది అని చెప్పినా, 1% ఇంపాక్ట్ కూడా ఉండదని చెప్పిన. నిజమైంది కదా. నేనేం మాటలు మార్చట్లేదు కదా. మీరు ఆ రోజు కూడా నువ్వు ఆమె దగ్గర ఇంటర్వ్యూ తీసుకొని వచ్చిన మరుక్షణం నేను చెప్పిన ఏముండదు తల్లి, అంత నార్మలే ఉంటుంది పరిస్థితి అని చెప్పిన. అంతే తప్ప నేనేం గొప్పగా మాట్లాడాను. అంతలాగా ఒక పాదయాత్ర, నిజంగానే చెప్పాలి, ఒక మహిళగా ఆమె చేసిన పాదయాత్రని నేను కల్లారా చూసిన వ్యక్తిగా కష్టం వేరు, చాలా చాలా బాధపడ్డాను ఆ రోజు. ఎందుకు అంటే పక్క రాష్ట్రంలో అన్న సీఎం గా ఉన్నారు, ఇక్కడ ఒక మహిళ ఒంటరిగా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మోరోవర్ అన్న గెలుపులో ఆమె పాత్ర ఉంది, ఆమె భాగస్వామ్యం ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు పెట్టింది అనేది నాకు పదే రేజ్ అయిన క్వశ్చన్. దానికి ఇప్పటివరకు నాకు ఆన్సర్. జాతకపరమైన విశ్లేషణ అంతే, వాళ్ళ వ్యక్తిగతమైన నిర్ణయాలు. యాక్చువల్లీ నథింగ్ బట్ డెసిషన్. అదే చెప్తున్నా కదా. ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అంటే దానికి మనం ఏం చెప్తాం? ఇప్పుడు మన వేరే అనేవి ఉన్నాయంటారా? ఖచ్చితంగా నాకు కుటుంబం పట్ల అవగాహన లేదు, వ్యక్తిగతమైనటువంటి అంశాల జోలికి నేను వెళ్ళను. నేను జాతకపరంగా మాట్లాడతా. నేనేమంటా, ఇదే షర్మిల గారు నా దగ్గరకు వచ్చి, అనిల్ గారు నా దగ్గరకు వచ్చి, ఏమండి ఒక మాట మాకు ఒక ఐడియా అడ్వైజ్ ఇవ్వండి అంటే, ఎంబడే మీ దుకాణం బంద్ చేసి జగన్ గారిని కలవండి అని చెప్తా. ఎందుకు? అక్కడ పోయి కూర్చుంటే మీకు ఆల్రెడీ ఏదో పదవి ఇస్తాడు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు లైఫ్, ఒక సీఎం చెల్లెగా లైఫ్ ముందుకెళ్తుంది. ఇంత కష్టాలు మీరు పడాల్సిన అవసరమే లేదని చెప్తాను నేను. కానీ వాళ్ళు మనల్ని అడగరు, మనం చెప్పాం, అయిపోయింది. సో ఇట్లనే పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.